అన్నా ఇవ్వన్నా మన ప్రాజెక్ట్ డబ్బులు. ఇంకా రావాల్సినవి ఏమైనా ఉన్నాయా? అంటే అన్నకేం లేవన్నా. ఒకసారి ఫోన్ చేస్తా, సాయంత్రం మళ్ళీ మాట్లాడదాం. సరే అన్న. అవును సార్, ఎంత కొట్టాలి మొత్తం మా కంపెనీ నుంచి? ఇప్పటికిప్పుడు 1 lakh అంటే మన దగ్గర నుంచి రాదు సార్ ఫండ్. ఒక 2 daysలో మొత్తం మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అకౌంట్లోకి. ఒక 2 daysలో మొత్తం మా అసిస్టెంట్ చేత పంపిస్తా. ఎంత మొత్తం కొట్టాల్సింది? 2 days అయితే 1,50,000. సరే కొట్టేస్తా. సరే సార్ మరి సాయంత్రం లోపు మొత్తం ట్రాన్స్ఫర్ చేయించండి వాళ్ళకి. ఎవరు వచ్చా చూడిపోరా. సరే సార్. ఏంట్రా సార్ ఇంట్లో ఉన్నాడా? అప్పటికే మీ మీద చాలా కోపంతో ఉన్నాడు సార్. అయింది సార్. రా వచ్చావా? ఏంట్రా అంచేబద్దు వచ్చి? ఒక కార్పొరేట్ ఆఫీసర్ తండ్రి పోయండి రోడ్ల మీద అంత సాదా సీదాగా తిరిగితే మేము చూస్తూ ఊరుకుంటాం. అక్కడ జనాలేమో నాకు ఫోన్లు చేసి దొబ్బుతున్నారు. ఏం అర్థం కావట్లా. అంటే ఎలా బ్రతకాల మనిషి? ఒక సాదాసీదగా బతికితే తప్ప? అంటే నీకెవరో ఫోన్ చేసి నిన్ను అంటున్నారని నేను బాధపడిపోతున్నావు. నా జీవితం అంతా నేను సాదాసీదాగా బతకటే నాకు ఇష్టం. నాకేదో ఉందని నేను గర్వపడను, నాకు లేదని బాధపడను. దేవుడు ఎంతో గొప్పగా మనల్ని హెచ్చించాడు, కానీ దాని గురించి నేను ఎప్పుడు కూడా నాలో ఉంది అని నేను అహంకారంగా బిహేవించను. నేను అలాగే లేదని ఎప్పుడు బాధపడను. నువ్వు కూడా ఇప్పుడు అలా నువ్వు బిహేవ్ చేయొద్దు. అన్నిటికంటే ఎక్కువ ఉన్న వాళ్ళే దాన్ని ఇంకా రెట్టింపు చేసుకొని చూద్దాం అనుకున్నారు. మేము ప్రజలకు పంచి మమ్మల్ని ఇంకా లేని స్థితిలో దిగజారుస్తావా? నేను కూడా ఒకప్పుడు ఆకలితో అనుమతించి లేని స్థితిలోంచి కష్టపడి నేను పైకి వచ్చా. ఏ వ్యక్తి కూడా నాకు ఆకలి అయితే కనపడితే వాళ్ళని చూసి నేను ఓర్చుకోలేను. వాళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా నా కంటికి ఆకలి అయితే కనపడకూడదు. అలా కనిపిస్తే ఆ రోజు నా మనసు ఎంత ఉండదు. వాళ్ళని నేను అలా వదిలిపెట్టను కూడా. అలాంటి మనస్తత్వం నాది. నీ దృష్టిలో నువ్వేమని అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకుంటావు మా డాడీ ఉన్నదంతా ఇలా ప్రజలకు పంచి మమ్మల్ని లేనివాడు చేస్తాడా అంటే మన పుడత ఏమో ఉన్న వాళ్ళ పుట్టలేదు కదా. నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు. దేవుడు మనకిచ్చింది నలుగురు పంచమనే కానీ మనం దాచుకునే దానికి కుబెర్లు అవటానికి ఏం కాదు. నీకు తెలియదేంటి? ఇప్పుడు డబ్బు ఉంటేనే ఏ సమాజంలో అయినా విలువ. నీకు తెలుసుగా, నువ్వు డబ్బున్నా కానీ డబ్బు లేనట్టు బతుకుతావు ఎందుకు? నేను ఇంతే, నేను నాలాగానే ఉంటా, నేను నాతోనే ఉంటా. ఎవరిని నేను పోల్చుకొని నేను ఒకలాగుండా నేను ఎప్పుడు అనుకోను. నాకు చాలా సీదాగా ఉండటం ఇష్టం. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే నీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు. ఇష్టమైతే వెళ్ళిపో అన్నంత ఈజీ కాదు ఈ సమాజంలో బతకడం. అయినా నీ ఇష్టంలే, నీ ఇష్టం వచ్చినట్టుండు. పోరా. అలా ఎందుకు అనుకుంటున్నావురా? నా లైఫ్ ఏదైనా నేను బతుకుతున్నా. ఏదైనా అంత కాదులే, నీ ఫాదర్ డిఫరెంట్. అయినా మా డాడీ నీకు అలాగ అనిపిస్తున్నాడా? నువ్వు చూసేది వేర్రా, నీకు చూపిస్తా నిజాయితీ. నిజం. ఒకప్పుడు అందరూ బాగుంది, ఒకప్పుడు అందరూ నన్ను చూసి చేదరించుకున్నాడు, కానీ మా సార్ ఇప్పుడు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఈరోజు పార్టీ ఉంది, వస్తావా? అలా లేదు రేసి, నాకు చిన్న పని ఉంది. సర్లే మరి. ఈ కంపెనీ ఏమో మొత్తం లాస్ట్ లోకి పడిపోయింది. అతను నమ్మితేనేమో అట్లా దెబ్బతీశాడు. 1,50,000 అనవసరంగా పోయాయి. అలానే మన ఇప్పుడు
ఎంప్లాయీస్ అందరూ శాలరీస్ అని చాలా ఫోర్స్ చేస్తున్నారు, స్ట్రైక్స్ చేస్తున్నారు. ఎలా అయినా ఇంకా తప్పకుండా మన 1 crore వాడి ఇంక వాళ్ళకి వాడేసేయడం. ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితి. సరే, ఇట్స్ ఏ క్వశ్చన్ టు మీ. హలో, చెప్పండి సార్. సరే సార్, ఆ 1 crore నేను ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం సెట్ చేసేసి ఎంప్లాయీస్ అందరికి శాలరీ రూపంలో అందరికి అకౌంట్స్లో డెబిట్ చేసేస్తాం. అదే ఒకసారి ఇంకా కంపెనీ ఓనర్స్తో, కమిటీ మెంబర్స్తో అంతా మాట్లాడి డీలింగ్ కంప్లీట్ చేస్తాం. సరే సార్. చూద్దాం ఏదైతే అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెద్దోడేమో వాడి ఇష్టం వచ్చినట్లు వాడు ప్రవర్తిస్తుండు. వాడి చేతికి చక్కటి వ్యాపారం, మంచి బిజినెస్ అప్పగిస్తే వాడి ఇష్టాసారంగా వాడు నా ఇష్టం అంటూ వాడు పరిగెత్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో మంచివాడెవడో ముంచేవాడెవడో తెలియదు. కానీ మంచి నేను చెప్తుంటే వాడు నా మాట పెడసేవని పెట్టుకొని వాడు నాకు తెలుసు అన్నది వెళ్ళిపోతున్నాడు. మరోవైపు చూస్తేనేమో ఈ ప్రపంచంలో ఎవరు నమ్మటానికి వీలేదు. వాడు మంచోళ్ళ కంటే చెడ్డోళ్ళని ఎక్కువ నమ్మేస్తున్నాడు. ముందు ఏమవుతుందో, ఏం జరగబోతుందో నాకు అర్థం కావట్లేదు. వాడికి ఒక సొల్యూషన్ చెప్దామన్నా వాడు ఎన్ని స్థితిలో లేడు. వాడు మూర్ఖత్వంగా ముందుకెళ్ళిపోతున్నాడు. అలాగే నిన్న ఆ రైల్వే స్టేషన్లో తీసుకొచ్చిన బాబునేమో చక్కగా చదివిద్దాము అనే ఒక ఆలోచన ఉంది. వాడిని చదివించి మంచి ప్రయోజకుని చేసి వాడికి గొప్ప స్థితిలో ఉంచాలనే ఒక ఆలోచన అయితే నాకుంది. వాడి ఎట్టి పరిస్థితుల్లో నా జీవితంలో వాడిని ఒక గొప్ప స్థితిలో చూడాలని ఆశ. అలాగే అందరికంటే చిన్నవాడు ఉన్నాడా, రెండోవాడు ఉన్నాడా, వాడు అమాయకులా ప్రవర్తిస్తాడు. వాడు చెప్తే వింటాడు కానీ ఏం తెలియనట్టు ఉంటాడు. ప్రపంచంలో ఇలా అమాయకులుగా ఉన్నా కష్టం, మూర్ఖత్వంగా ఉన్నా కష్టం. కానీ ఈ ప్రపంచంలో అన్నీ ఎదుర్కొనేటట్టు ఉండాలి. మైండ్ షార్ప్గా ఉంటేనే ఈ మనుషుల్లో బతకగలుగుతాం. ఆ రోజు అక్కడ మొదలైంది వాళ్ళ ప్రయాణం. అంత దూరం వస్తుందని ఎవరు ఊహించి ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ తండ్రి అడుక్కునేవన్నీ దత్తత తీసుకోవడమా? వినడానికే విడ్డూరంగా ఉంది కదా. ఇదంతా విధి ఆడే నాటకమా, లేకపోతే పైవాడు ఆడే ఆట? ఇక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం మొదలు. ఇకపై ఎన్నో ఎదుర్కొంటారని వీళ్ళకి తెలియదు. అసలు ఒక దెబ్బ తగిలిందండి, అది ఆఖరికి రిషి కూడా ఊహించి ఉండడు. అట్లనే ఉంటాయి ఇది ఆడే ఆటలు. అసలు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అనే విషయం ఎవరికి తెలియదు, ఒక్క భగవంతుడికి తప్ప. అంతా ఒక ఎత్తైతే మహా గొప్ప మనిషి మన కేకే గారు. కేకే గారు ఎవరని అనుకుంటున్నారా? మన కథకే హీరో. వాళ్ళ ప్రతిష్టలను పక్కన పెట్టి ఒక సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి మన క్రాంతి కుమార్ గారు. ఈయన ఒక ఎత్తైతే మన పరువు ప్రతిష్టలను ప్రాణంగా బ్రతికి మన రిషి కుమార్ గారు ఇంకొక ఎత్తు. సర్లే, ఇక కథలో ముందుకు వెళ్దామా? మనం ఈసారి దెబ్బ కొడితే కొట్టాల్సిందే అజయ్ మ్యూచువల్ కంపెనీ. ఎందుకంటే మనం దాన్ని కొడితే ఇంక మనం తిరిగా ఉంటాం. అదేంటి రిషి, మనం ఎప్పుడు ఒకరిని మోసం చేస్తూ బతకాలా? నీతి నిజాయితీగా బ్రతికితే ఇక్కడ బ్రతికేస్తారా జనాలు? ఏదైనాయితే ఏమైనా కానీ నేను మీతో ఉంటాను కదా, కానీ నా మీదకి ఏమీ రాకుండా.
50,000 కావాలన్నా పాకెట్ మనీకి. ఏంటి, నీకు 50,000 పాకెట్ మనీ కావాలా? అడిగేది ఒక లిమిట్లో అడగాలి. నీ వయసు ఎంత, నువ్వు అడిగే డబ్బులు ఎంత? అసలు 50,000 అంటే ఎంతో తెలుసా నీకు? కానీ వాళ్ళు ఎంతో మెయింటైన్ చేస్తున్నారని నువ్వు అంత మెయింటైన్ చేయాలంటే కాదుగా, అవ్వదు ఇక్కడ. చూద్దాంలే, నాన్న అడిగి ఏదన్నా మాట్లాడదాం. అయినా 50,000 అవసరమా? వాళ్ళు ఏదో మెయింటైన్ చేసుకొని, నీకు ఇంట్లో ఏం లేవన్నాయి? అయితే ఇప్పుడు ఈయనంటావా ఇస్తానంటావా? ఇచ్చేది ఇవ్వండి, వెళ్ళి ఒకసారి నాన్న అడుగు, చెప్తాడు. అయితే కానీ నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అవునా, ఏంటది? ఎలా జరిగింది? అసలు ఏం విషయం? మన నాన్న ఎవరినో దత్తత తీసుకున్నానంట. అవునా, నాకు ఇంతవరకు తెలియదే. నాకైతే ఏం చెప్పలేదు కదా. సర్లే, నాకు కూడా అంత క్లారిటీ లేదు, తర్వాత మాట్లాడదాం. సరేలే, 50,000 నీ అకౌంట్లో వేసా చూడు. థ్యాంక్ యూ అన్నయ్య. హలో సార్, కొంచెం మన కంపెనీకి శాలరీస్ లేవు, మన ఎంప్లాయీస్ ఫుల్ ఇబ్బంది పడుతున్నారు. 1 crore సెట్ చేయండి సార్. అదేంటి సార్, మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం బాగానే అడుగుతారు, కానీ తీరా చూసి మా అవసరాలు వచ్చేసరికి లేవు అని అంటారు. మీలాంటి పెద్ద కంపెనీల మీద ఆశలు పెట్టుకొని మా లాంటి చిన్న కంపెనీలు అసలు నడపలేమని ఇప్పుడు అర్థమవుతుంది. సరే, ఇంకేదేమైనా కానీ మీరు నాకు ఇవ్వాల్సిన ఆ 2 crores-లో 1 crore ఏ పార్ట్ ఆఫ్ మనీ మీరు నాకు ఇచ్చారంటే నా ఎంప్లాయీస్ మొత్తం శాలరీ ఇచ్చేసి నేను కొంచెం దూరంగా వెళ్ళి కొన్ని ఇయర్స్తో పాటు బతకాలనుకుంటున్నా. ఇవన్నీ ఏవి లేకుండా నాన్నకి బిజినెస్ అప్పచెప్పి ఇక మీ మీదే ఆధారపడింది. ఈ ఎంప్లాయీస్కి మీరే చెక్ ద్వారా ఇస్తా అంటే ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతా. లేదు మనీ నాకు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే నేను నాన్నకి ఇచ్చేసి ఉంటా. ఈరోజు సాయంత్రానికి నేను గోయింగ్. అలా కాదు సార్, వెళ్ళాలి, వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఉంటే జనాల దృష్టిలో చెడ్డోడిగా మిగిలిపోవడం తప్పితే మంచోడిగా అసలు మిగలేదు. ఇన్నాళ్ళు ఏదో మంచి చేసినట్టు పైకి నటించినా లోపల ఎంతో బాధతో చెడు చేస్తున్నాం అన్న ఆలోచన ఉండే. కాబట్టి ఇక నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నాన్న, తమ్ముడు వీళ్ళందరికీ అప్పచెప్పేసి బిజినెస్ని వెళ్ళిపోతున్నా. సరే సార్, కాపీ సార్. థ్యాంక్ యూ. అవును, మనం తీసుకొచ్చిన బాబు స్కూల్కి పంపించా. ఎలా చదువుతున్నాడు వాడు? ఒకసారి స్కూల్కి వెళ్ళి అడగాలి. సార్ని అడిగితే అసలు వాడు మూమెంట్స్ ఎలా ఉన్నాయి, వాడు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టగలడా, లేకపోతే వాడిని కూడా ఒకవైపు వ్యాపారం వైపు తిప్పుదామా అనేది ఒక డిసిషన్ తీసుకుందాం. ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్ళాలి. వాడిని వాళ్ళ సార్లని కనుక్కొని ఎలా చదువుతుండు, ఎలా చదవగలుగుతాడు అని ఒక ఆలోచన తీసుకొని ఆ తర్వాత వాడికి లైఫ్ ఏదైతే బాగుంటుందో ఒక ఆలోచన తీసుకున్నాం. సార్ వెయిట్ చేస్తున్నారు, రమ్మంటారా? రమ్మనమ్మా. ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ? ఏం లేదురా, ఖాళీనే. అడ్డమైన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొని వస్తా అంటే నేను ఊరుకోను. ఎవరు ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నావు అంట, నన్నేమో దూరంగా వెళ్ళి ఉండమన్నావు. ఏంటి నీ ప్లానింగ్స్ ఏంటి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయవు సార్. ఏం లేదురా, ఆకలితో ఒక వ్యక్తి కనిపించాడు. చూడగానే ఆకలితో అలంపిస్తూ ఒక పిల్లాడు నాకు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే నా మనసు చాలా బాధపడింది. వాడు, సార్ నాకెవరు లేరు, నాకు ఆశ్రయం ఇస్తారా అని అడిగితే నా మనసు చెలించి వాడి ఇంటికి తీసుకొచ్చాను రా. వాడు మీలో ఒకడుగా ఉంటాడని. నేను అలా అర్థం చేసుకోవద్దు. వాడిని మీ తోటి వాళ్ళ కలుపుకోండి, వాడిని మీలో ఒకలాగా నిలుపుకోండి. ఎప్పుడు కూడా మీరు వాడిని ఏరుబంధనం చేసి మాట్లాడద్దు, వేరుగా చూడొద్దు. వాడు పెద్దోడై ప్రజకుడైతే మీకు కూడా అండగా ఉంటాడు, మనకు కూడా ఒక మంచి పేరుంటుంది. తీసుకొచ్చి అడుక్కునేవాడిని ఇంటికి తీసుకొని రావటం నేను సహించను. అట్లా అయితే అసలు ఒప్పుకునేదే లేదు. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. పదే పదే ఆ మాట వద్దని చెప్తున్నా. సర్లే కానీ కొడితే కొట్టావు, నేను ఇంక వెళ్ళిపోతున్నా. ఆ 1 crore నీ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసేసి ఎంప్లాయీస్ అందరికీ శాలరీస్ వేసేయండి.
నేను వెళ్ళి ఒక 10 years కానీ 5 years కానీ తర్వాత వచ్చి మళ్ళీ అందరిని కలుస్తా. ఎలా అయినా అందరు జాగ్రత్త మరి. అన్నా దొరికాడన్నా. బారా నీ పని అయిపోయింది. అన్నా వదిలే అన్నా, నీకు దండం పెడతానన్నా. అరే నా మాట నువ్వు నిజం చెప్పు, లేకపోతే నేను అన్న చంపేస్తాడ్రా. అన్నా నిజం అన్నా, నాకు తెలియదు అన్నా. కాడుస్తున్నావేంటి? అన్నా దొరికాడన్నా. అన్న ఇడుగా అన్నాడు. ఎక్కడున్నాడు వీడు? అక్కడ దొరికాను అన్నాడు. సరే సరే ఇట్రా పక్కరా. రాయండి. ఏం చేయలేదన్నా, గట్టి గుద్దా. అసలు నీకు మా నాన్నకి సంబంధం ఏంటి? తను నిన్ను ఎక్కడ దాచిపెట్టాడు? అమెరికానా? ఇంతవరకు నా విషయం తెలియనిదే ఇలా. ఇప్పుడు నీకోసం ఆ పెద్ద వ్యక్తి వస్తాడు, వెయిట్ చేస్తావా? నిన్ను ఎవరైతే తీసుకుని వెళ్ళి దాచిపెట్టారో చూసావా, ఆయనే నీ కోసం స్వయాన వస్తాడు, నిన్ను కాపాడతాడు అన్నమాట. ఈ విషయం ఎట్టైనా పెద్ద దగ్గర చెప్పాలి. సార్ సార్, మీ అబ్బాయిని అక్కడ ఎవరు కొట్టుపడేశారు సార్. మా అబ్బాయినా? అవును సార్. నువ్వు ఎవర్రా? చూసావేంటి? అవును సార్. ఎక్కడ పద. వాటర్ ధర ఏమైందిరా? సార్ మీ అబ్బాయి నన్ను మీరు దగ్గర తీసుకున్నారని కొట్టి పడేసి వెళ్ళారు. ఎవర్రా? మీ అబ్బాయి సార్. నానా వాటర్ హాస్పిటల్ వెళ్దాం. అంబులెన్స్ ఫోన్ చేయరా, అంబులెన్స్ ఫోన్ చేయరా, ఫోన్ చేయరా, అంబులెన్స్ ఫోన్ చేయరా. నీకేం కాదురా, నీకేం కాదురా. సార్ మర్చిపోయింది. లాస్ట్ కి మిమ్మల్ని కూడా కొడతారు సార్. నీకేం కాదురా, నువ్వు ధైర్యంగా ఉంటారా. నిన్న మా పిల్లని కొట్టింది, లాస్ట్ కి మిమ్మల్ని కూడా కొడు. నన్ను ఆడ దాచి పెట్టారని చెప్పి అబ్బాయి ముక్కులు అన్ని రుచి సార్ నోట నీకేం కాదురా. అంబులెన్స్ ఫోన్ చేయరా, త్వరగా వచ్చే, తొందరగా రమ్మరా, త్వరగా వచ్చేయమనరా. నీకేం కాదురా, నీకేం కాదురా. సార్ మీరు ఎక్కువ సేపు మీరు కూడా తెలిసిపోయి. నీకేం కాదురా, నీకేం కాదు, నీకేం కాదురా, నేను ఉన్నా కదరా. ఆఖరికి నాకే కాకుండా చేద్దాం అనుకుంటారా? ఏంటి ఇటు నాకెళ్ళుడు. ఆఖరికి నా ఆస్తి నాకే కాకుండా చేద్దామని ప్లాన్ చేసావా? గుర్తుంచుకో, మనిషిని కొట్టడం పెద్ద లెక్క ఏం కాదురా. మనిషిని ప్రేమించడం నేర్చుకో, అర్థమైందా? ఈడు అనాథని నేను తీసుకున్నా, దాంట్లో తప్పేంటిరా? నువ్వు ఈయన్ని కొట్టాల్సిన అవసరం లేదు, ఏమిటి నాతో పోరాడురా. ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్నే చంపేస్తా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. పెద్ద చిన్న తెలియకుండా మాట్లాడుతున్నావు. నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది, జాగ్రత్త.
రే నాన్న ఎవరు కొట్టారా? నాన్న ఎవరు కొట్టారా? ఏంట్రా తెలీదా? వాడి శత్రు, వాడితో పోరాదు, నువ్వు దూరం వెళ్ళిపోరా. వెళ్ళిపోతా సార్. ఎవరు కొట్టాడో చెప్పండి సార్ ప్లీజ్ సార్. లేకండి సార్. వెళ్ళిపోరా. అంబులెన్స్ అంబులెన్స్ అంబులెన్స్. లేకండి సార్. సార్ లేకండి సార్. సార్ సార్ సార్. ఎరా ఆఖరికి నీ వల్ల మా నాన్న కూడా తింటావు. ఎరా నీకు